థ్యాంక్ యూ లీడర్స్. ఇప్పుడు దేవేందర్ రెడ్డి కొత్తపల్లి గారు మరి హైదరాబాద్ నుండి ఈరోజు సెషన్ ఇవ్వడానికి వాళ్ళకి అసలు సమయమే ఉండదు. మరి జాబ్ చేస్తూ ఈరోజు సెషన్ ఇవ్వడానికి ఏం చేస్తాను వెల్కమ్ చెప్దాం. అందరూ అలర్ట్గా ఉండండి, చాలా జాగ్రత్తగా వింటూ విశ్లేషణ చేసుకోవాలి ఫ్రెండ్స్. కుమార్ సార్ మీ కాడ డిస్టర్బ్ అవుతుంది సార్, మీది వాయిస్ డిస్టర్బ్ వస్తుంది. కుమార్ సార్ ఆల్మూట్ ఇచ్చాను, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. ఎంత ఇంపార్టెంట్ అయితే ఈరోజు సారు మరి ఏదో ప్రాబ్లం అవుతుంది సార్. అదే ప్రాబ్లం. మీ వాయిస్ మీకండి. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, అందరికి ఆడిబుల్ నా వాయిస్ వినబడుతుందా సార్? మీ వాయిస్ క్లియర్ ఉంది, మీరే మాట్లాడండి సార్. ఓకే. సో గుడ్ మార్నింగ్, వెరీ 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 గుడ్ మార్నింగ్ లీడర్స్. జూమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు మంచి ఆశయాలతోని మంచి జరగాలని, మీ యొక్క జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటూ ఈరోజు జూమ్లో మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి గ్రేట్ లీడర్ కొత్తపల్లి దేవేందర్ గారు మనకు సెషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇది అతను ఈ మంత్లోనే బ్రాంచ్ డైరెక్టర్ కావడం జరిగింది. అతనికి మరి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తూ లేట్ చేయకుండా జూమ్లో ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. ప్లీజ్ వెల్కమ్ దేవేందర్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ ద స్క్రీన్. మీకు సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్. దేవేందర్ సార్. సార్ దేవేందర్ సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను, మీరు మీకు హోస్ట్ కూడా ఇచ్చాను సార్, మీరు ప్లీజ్ కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నీకు కోర్సులు ఉందా? కోర్టు ఉన్నా సార్. ఓకే. గుడ్ మార్నింగ్. ధన్యవాదాలు. ఈరోజు నేను తీసుకున్న అయితే సార్ సరే సార్ సార్ దేవేందర్ సార్. ఓకేనా సార్? ఓకే సార్, కంటిన్యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ లీడర్స్, మై సెల్ఫ్ దేవేందర్. నేను ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగ్ అటెండ్ కావడం జరుగుతుంది. ఈ జూమ్ మీటింగ్ లో భాగంగా నేను ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది లీడర్స్. ముందుగా మనము ప్రోడక్ట్ టెస్టిమోనీ చెప్పుకొని సెషన్కి వెళ్ళదు. ప్రతి ఒక్క వ్యక్తి డే
స్టార్ట్ అయినప్పటి నుంచి డే స్టార్ట్ అయినప్పటి నుంచి కన్జ్యూమ్ చేసే ప్రతి ప్రోడక్ట్ వెస్టేజ్ అయి ఉంటేనే మనం దీంట్లో సాటిస్ఫైగా వర్క్ చేయగలుగుతాము, నలుగురికి చెప్పగలుగుతాం. సో ఆ విధంగా నేను పొద్దున తీసుకున్న ప్రోడక్ట్ తులసి డ్రాప్స్, హెల్త్ డ్రాప్స్. ఇమ్యూనిటీ బూస్టర్గా ఎంతో పనిచేస్తుంది, ఎక్కువగా ఎనర్జీ లెవెల్స్ ఉండే విధంగా చూస్తుంది. థ్యాంక్ యూ లీడర్స్. నేను సార్ నేను కోస్ట్లు ఉన్నా పోస్ట్ అయితే సార్ ఇవ్వండి సార్. పోస్ట్ సార్ మీ దగ్గర వస్తుంది సార్, నాకు లేదు సార్. మన చల్ల రైస్ దేవేంద్ర సార్ దగ్గర. చల్ల రైస్ సార్కే ఉన్నది పోస్ట్. ఒక్క నిమిషం నాకు రాలేదు సార్. ఒక్క నిమిషం. సార్ స్క్రీన్ అవుపడుతుందా సార్? స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే సార్, అయిపోతుంది, షేర్ అవుతుంది. షేర్ అవుతుంది సార్. సౌండ్ రావట్లేదు సార్. సౌండ్ ఓకే ఉంది సార్. ఆడియో ఓకేనా? మీరు చెప్పండి, చూపించుకుంటే చెప్పండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ముందుగా కొన్ని విషయాలు మీతో చర్చించిన తర్వాత నేను సబ్జెక్ట్లోకి వెళ్తాను. సో ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మనం ఎంత దాని గురించి తెలుసుకుంటేనే కాన్ఫిడెంట్గా నలుగురికి చెప్పగలము, మనము కాన్ఫిడెంట్గా వాడగలము. ఫస్ట్ సార్ వాయిస్ రావట్లేదు. దేవేందర్ సార్. సార్ దేవేందర్ సార్. నలుగురికి చెప్పలేరు, షేర్ చేసే ప్రయత్నం చేయలేరు. సో ప్రోడక్ట్ నాలెడ్జ్ బిల్డ్స్ ప్రోడక్ట్ కాన్ఫిడెంట్. మీరు ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటే దాని కాన్ఫిడెంట్, ప్రోడక్ట్ నాలెడ్జ్ క్రియేట్స్ బిలీఫ్. చాలా మంది వ్యక్తులు ప్రోడక్ట్ నమ్మి కాదు, మన మీద ఉన్న నమ్మకంతో ప్రోడక్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. కొంతమంది అంటారు నాకు మాట్లాడడానికి రాదు, నేను నలుగురిని ఫేస్ చేయలేను, నాకు ఎక్స్పీరియన్స్ లేదని చెప్తారు. కానీ తెలిసిన విషయం గురించి చాలా బలంగా, చాలా గట్టిగా మాట్లాడే ప్రయత్నము కొంతమందిని చూస్తూ ఉంటాం. సో తెలిసిన సబ్జెక్ట్ అంటే కొంతమంది వ్యవసాయం చేస్తుంటారు, కొంతమంది టీచింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది వారి ప్రొఫెషనల్స్ లో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు. సో వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ ని అడగగానే చాలా మంది ఎక్కువగా అంటే కొంచెం స్ట్రాంగ్ వాయిస్ తో, కొంచెము కాన్ఫిడెంట్ లెవెల్ నిజంగా చెప్పాలంటే కొంచెము చెస్ట్ అప్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. మీకు ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ ఉంటే మీరు ధైర్యంగా మాట్లాడగలరు.
కొంతమంది ప్రోడక్ట్లు యూజ్ చేస్తుంటారు. ఉదాహరణకి కోఎంజైమ్ క్యూటెమ్ గురించి తెలిసిన వ్యక్తి కోఎంజైమ్ క్యూటెమ్ తెలియని వ్యక్తి కంటే ఎక్కువగా కాన్ఫిడెంట్‌తో మాట్లాడదు. సో, కొంతమంది తెలియని వ్యక్తులు ఏమంటారంటే అదేంటిదనే ఆలోచనలో మనం చెప్పేది వింటూ ఉంటారు. సో, తెలిసిన వ్యక్తి చాలా కాన్ఫిడెంట్‌గా వినే ప్రయత్నం చేస్తుంటాడు. సో, ఉదాహరణకి మనము కొన్ని నమ్మకమైన వ్యక్తులతో కలిసినప్పుడు అంటే ఎప్పుడంటే, ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయంలో నిష్ణాతులైన ఆదర్శ రైతు గాని, ఐడల్ ఫార్మర్ ఉంటారు. కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్స్ గాని, కొంతమంది ఫిజిషియన్ గాని, లేకపోతే ఈ వెటర్నరీ డాక్టర్ గాని, కొన్ని ప్రొఫెషనల్స్ మనము బలంగా నమ్మి వాళ్ళకి మన దగ్గర ఉన్న సమస్య గాని, మన దగ్గర ఉన్న జబ్బును గాని వివరించే ప్రయత్నం చేసినప్పుడు, వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళు ఈ ఫీల్డ్‌లో పెట్టిన ఎక్స్‌పీరియన్స్ బట్టి వాళ్ళు మనకి సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఒక డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఆ డాక్టర్‌కున్న నాలెడ్జ్ మొత్తము ఆహ్, ఆహ్, సంక్షిప్తం చేసి మనకి ప్రిస్క్రిప్షన్ రూపంలో కొన్ని మెడిసిన్స్‌ను కొన్ని సొల్యూషన్స్ రాసే ప్రయత్నం చేస్తారు. సో, ఆ ప్రొడక్ట్ మీద నమ్మకం కాకుండా తను చెప్పిన మాటలు విని మనము ఆహ్, వాడి మన జబ్బు నయం చేసుకొని మనము ప్రాబ్లమ్‌ని సొల్యూషన్ తీసుకోగలుగుతాం. సో, ప్రొడక్ట్ నాలెడ్జ్ అంటే కొంతమంది పీపుల్ ఆహ్, ప్రొడక్ట్‌ని చూసి వాళ్ళు నమ్మరు. జస్ట్ చెప్పే పీపుల్‌ని పీపుల్ ట్రస్ట్ వల్ల కొన్ని ఎక్కువ సేల్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మనం యూజ్ చేయాలి. ప్రొడక్ట్ ఏదైనా ఉండని వెబ్‌సైట్‌లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ నువ్వు టచ్ చేసినప్పుడు మాత్రమే, నువ్వు దాంతో జర్నీ చేసినప్పుడు మాత్రమే దానిలో ఉన్న బెనిఫిట్స్, దాని నేము, దాని ఇంగ్రీడియెంట్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, డేకి ఎన్ని సార్లు యూజ్ చేయాలి అనేది చాలా స్ట్రాంగ్‌గా చేయగలుగుతావు. మీరు డైలీ ఒక ప్రొడక్ట్ గురించి మాత్రం తెలుసుకుంటే 30 రోజుల్లో 30 ప్రొడక్ట్‌లు అనేది ఈజీగా అయిపోతుంది. సో, ప్రొడక్ట్ గురించి ఏం తెలుసుకోవాలి? ప్రొడక్ట్ పేరేంటిది? అది ఎందుకు వాడాలి? ఎవరు వాడాలి? ఎలా వాడాలి? దాని ప్రయోజనాలేంటిది? ఎవరికి రిఫర్ చేయాలి? అనే దాని మీద మనము దృష్టి పెట్టి ఒక ప్రొడక్ట్ తీసుకుంటే రైస్ బ్రాండ్ ఆయిల్. రైస్ బ్రాండ్ ఆయిల్ ఏ ఏజ్ వారు వాడాలి? హ్మ్. ఏ విధంగా వాడాలి? ఎంత స్కూప్స్ వాడాలి? ఎన్ని స్పూన్స్ వాడాలి? సో, మనము కుక్ చేసేటప్పుడు ఏ విధంగా అంటే ఇది ఆహ్, ఆహ్, ఏ విధంగా మనకి హెల్త్ బెనిఫిట్ జరుగుతది అనే దాని మీద ప్రతీదీ దానికి క్షుణ్ణంగా తెలిసినప్పుడు మాత్రమే మనము దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తాం. లేదంటే మనము వెనకంజ పడి వెనకంజ పడి వెనకంజ పడిపోతుంటాం. సో, తెలిసిన సబ్జెక్ట్ గూడా కొంతమందికి ఆహ్, అనర్గళంగా మాట్లాడలేకపోతుంటారు. సో, సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఒక్కసారి చూడండి సార్. యెస్ సార్. యెస్ సార్. యెస్. షేర్ అవుతుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ. నెక్స్ట్ ఫైల్ రావట్లేదు సార్. మీరు చూసుకోండి. ఈ ప్రొడక్ట్‌లనేది ఈ జబ్బుకేనా అని కాకుండా ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రొడక్ట్ అనేది ఏ జబ్బుకు పనిచేస్తుందో తెలుసుకోవచ్చు మీరు. నేను కొన్ని ప్రొడక్ట్‌ల గురించి ఆహ్, కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో, ఈ ప్రొడక్ట్ అనేది మీకు లైఫ్‌లో ఎక్కడ, ఎవరికి, ఏ విధంగా ఉపయోగపడ్డా దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆహ్, గానోడర్మా అలోవెరా ఆమ్లా ఆహ్, నోని సీఎండీ అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ గురించి వేసే ప్రయత్నం చేస్తాను. సో, ఇందులో ముఖ్యంగా మనము ఏం తెలుసుకోవాలి? అంటే ప్రతి ప్రొడక్ట్ గురించి దాని ఉత్పత్తి అంటే ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది? ఎందులో దాని ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఉత్పత్తి అంటూ దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి? ఆ విధంగానే డోసేజ్ ఏ విధంగా వాడాలి? ఎవరికి రిఫర్ చేయాలి? అనే దాని మీద నేను వివరించే ప్రయత్నం చేస్తాను. సార్ వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? ఓకేనా? క్లియర్ సార్. క్లియర్.
సార్ ఫస్ట్ గానోడర్మా లూసిడియం అనే శిలీంధ్రం నుండి మ్యూట్లో ఉన్నారు సార్ మీరు. అన్‌మ్యూట్ చేసుకోండి. దేవేందర్ సార్. ఓకే. ప్లీజ్ కంటిన్యూ. ఓకే 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 థ్యాంక్ యూ సార్. ముందుగా గానోడర్మా ద కింగ్ ఆఫ్ హెర్బ్స్ అని దీనికి పేరు ప్రసిద్ధి. గానోడర్మాను లూసిడియం అనే మష్రూమ్స్ టైప్ నుంచి తీసినది. ఈ సప్లిమెంట్స్ సార్ మీకు పోస్ట్ ఇచ్చాను సార్ దేవేందర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గానోడర్మా లూసియం అనేది చైనీస్ మెడిసిన్ లో 2000 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉపయోగిస్తున్నారు. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయని మనం చూసినట్టయితే రక్తంలో కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిని నియంత్రిస్తుంది. రక్తపోటు బీపీని నియంత్రిస్తుంది. లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. అలసట, నిద్రలేమి, స్ట్రెస్ ను తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్న వారికి రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది. దీని యొక్క ముఖ్య గుణాలు శరీరానికి స్ట్రెస్, అలసట, ఇన్ఫెక్షన్లకు తట్టుకునే శక్తినిస్తుంది. ఇమ్యూనో సిస్టమ్ను సమతుల్యం చేస్తుంది. ఏ విధంగా వాడాలి? రోజుకి 1 to 2 క్యాప్సిల్స్ భోజనం తర్వాత నీటితో వేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఫ్లాక్స్ ఆయిల్. సార్ కొంచెం నోట్స్ చేసుకునే ప్రయత్నం చేయండి సార్. అన్ని సబ్జెక్టుల కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఫ్లాక్స్ ఆయిల్ ఉత్పత్తి ఫ్లాక్స్ సీడ్స్ నుంచి తీసిన సహజ ఆయిల్. ఇది ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటుంది. దీని స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది. సార్ కొంచెం నెమ్మది చెప్పండి, మరి నోట్ చేసుకోవాలండి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. క్లీన్ చేస్తూ ఉంటుంది. చర్మం నిగారింపు తేమగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. బరువు మన శరీర బరువు తగ్గించడంలో సహాయం చేస్తుంది. తర్వాత ప్రోడక్ట్ ఆమ్లా. విటమిన్ సి పవర్ హౌస్ అంటారు దీన్ని. ఉసిరిలో ఎక్కువగా విటమిన్ సి పోషకాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని పవర్ హౌస్ ఆఫ్ సి విటమిన్ అంటారు. ఇది ఉత్పత్తి మూలము ఫిలంథియస్ ఎంబ్లికా అనే ఒక మొక్క నుంచి, అంటే దీని ఉసిరికాయ శాస్త్రీయ నామము, దాని నుంచి తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్య గుణాలు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ సమర్థవంతంగా పనిచేస్తాయి. రక్తం శుద్ధి చేసే లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన శరీరంలో ఏదైనా చిన్న ఇమ్యూనిటీ తక్కువైనా, లేదంటే చిన్న దెబ్బ తాకినా కానీ ఈ సి అనేది చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి గాయాన్ని త్వరగా మానే విధంగా చేస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు: జుట్టు రాలడము, జుట్టు పలచబడడాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత, అలసట సమస్యలతో సహాయం చేస్తుంది. ఇమ్యూనో సిస్టమ్ ని సమర్థవంతంగా బలపరుస్తుంది. చర్మకాంతి ముడతలను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఎలా వాడాలి? రోజుకు 1 నుంచి 2 క్యాప్సిల్స్ భోజనం తర్వాత తీసుకోవచ్చు. తర్వాత ప్రోడక్ట్ నోని. సెల్యులార్ హెల్త్ బూస్టర్ అని దీనికి ప్రతీతి. ఇది మోరిండా సిట్రిఫోనియా అనే ఒక పండు నుంచి తీసుకోవడం జరిగింది. ఎన్ష్యూర్ బెటర్ అబ్జర్ప్షన్ అండ్ న్యూట్రియంట్స్ టు ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ. ఇది క్లినికల్ గా వరల్డ్ వైజ్ ప్రూవ్ అయింది. మన వెస్టేజ్ లో ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. దీని యొక్క ముఖ్య గుణాలు కణాల పునరుద్ధరణ, అంటే సెల్స్ రీజనరేషన్,
కొన్ని కణాలు మనము శరీర ఒత్తిడి వలనో లేకపోతే బాహ్యంగా దెబ్బ తాకడం వలన కొన్ని కణాలు అనేది డ్యామేజ్ జరుగుతుంది. వాటిని సెల్ రీజనరేషన్ అక్కడ కణాల పునరుద్ధికి మరియు డీటాక్సిఫికేషన్ టాక్సిస్ని తొలగిస్తుంది. యాంటీ ఏజింగ్ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. ఇది రెగ్యులర్గా వాడుకున్నట్లయితే వృద్ధాప్యమ ఛాయలు తక్కువ కనబడుతుంటాయి. కొంతమంది ఎక్కువగా శరీరాన్ని పనిచెప్పడం వల్ల అంటే శరీరం అలసిపోవడం వల్ల వాళ్ళకు వృద్ధాప్య చాలా తొందరగా వస్తాయి. సో అలాంటి వ్యక్తులు రెగ్యులర్గా నూనెని వాడినట్లయితే వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసే ప్రయత్నం చేయవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలు మాట్లాడుకున్నట్లయితే శరీరం శక్తిని ఎక్కువ కాలం ఉండే విధంగా, అంటే మనము భోజనం చేసినప్పుడు వచ్చే శక్తి ఈ ఈ సప్లిమెంట్స్ యూజ్ చేసినప్పుడు నిరంతరంగా ఉండడం జరుగుతుంది. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. మానసిక ప్రశాంతత, నిద్రను మెరుగుపరుస్తుంది. అంటే నిద్రలేమి జబ్బులేమి రాకుండా చూస్తుంది. హార్మోన్స్ను సమతుల్యం చేస్తుంది. నర్వస్ సిస్టమ్ పూర్తి మన బాడీలో ఉండే నర్వస్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. ఇది 1 to 2 క్యాప్సిల్స్ నీటితో పడిగడుపున వేసుకోవడం జరుగుతుంది. సో తర్వాతి ప్రోడక్ట్ సిఎండి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. మార్కెట్లోకి చాలా ప్రోడక్ట్లు వస్తూ ఉంటాయి, కానీ ఈ 184 మినరల్స్ అండ్ గట్ హెల్త్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనేది చాలా తక్కువగా మార్కెట్లో చూస్తుంటాము. కానీ ఇది వెస్టేజ్లో ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ అంటే ప్రతి ప్రోడక్ట్తో చూసినట్టే ఈ ప్రోడక్ట్ని చూడకుండా ప్రతి ఒక్క లీడరు ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడికి వెళ్తే అక్కడ మీ వాటర్ మీ బాడీలోకి వెళ్తుంది అంటే కంపల్సరీ వెస్టేజ్ సిఎండి డ్రాప్స్ అనేది తీసుకోవాలి. సో అది తీసుకోవడం వల్ల కంపెనీకి బెనిఫిట్ కాదు, మీకు మీ శరీరానికి చాలా బెనిఫిట్. కంపెనీకి వచ్చే టర్న్ ఓవర్ కంటే మీ బాడీలోకి వెళ్ళే ఈ ల్యాక్స్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది ఈ సిఎండిలో ఉంటాయి. ఇందులో 84 మినరల్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది గ్రేట్ సాల్ట్ ఉతా నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ఒక్క ప్రోడక్ట్ పట్టి మనము చాలా వరకు ల్యాక్స్ ఆఫ్ టర్న్ ఓవర్ చేయవచ్చు. ఇది నాకు బిజినెస్ పరిచయం అయినప్పటి నుంచి ఇది కంటిన్యూస్గా తాగుతున్నాను, కంటిన్యూస్గా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. దీని యొక్క బెనిఫిట్ చూసుకున్నట్టయితే 84 రకాల మినరల్స్, అంటే మన డైలీ యాక్టివిటీస్లో చాలా తక్కువగా చూస్తుంటాం. మినరల్స్ గురించి ఆలోచించి మినరల్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తుంటాము. కానీ ఇందులో 84 టైప్స్, జస్ట్ 1 డ్రాప్స్లోనే 84 రకాల మినరల్స్. అంటే మనము ఎంత ఫుడ్ తీసుకున్నా కానీ వాటిని అన్నిటిని మనం సమకూర్చుకోలేము. ఇందులో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఉంటుంది. దీన్ని ఆల్కలైన్ వాటర్ చేస్తుంది. శరీరంలో మినరల్ డెఫిషియన్సీని భర్తీ చేస్తుంది. ఎముకలు పళ్ళు బలంగా ఉండేలా ఉంచుతుంది. కిడ్నీ లివర్ పనితీరును సపోర్ట్ చేస్తుంది. బాడీ ఎప్పుడు తేమగా చురుగ్గా ఉండే విధంగా మానసిక చురుకుదనం పెంచుతుంది. అలసట మజిల్ స్క్రాప్స్ తగ్గిస్తుంది. హార్మోన్ సిస్టమ్ను సరిగా పనిచేసే విధంగా సహాయం చేస్తుంది. ఇది ఏ విధంగా వాడాలంటే రోజుకి 7 డ్రాప్స్ 1 లీటర్ బాటిల్లో 3 టైమ్స్ నీటితో కలిపి తీసుకోవాలి. తర్వాత ప్రోడక్ట్ రైస్ బ్రాన్ ఆయిల్. హార్ట్ అటాక్ ప్రొటెక్టర్ అని దీనికి పేరుంది. దీన్ని మనము సమర్థవంతంగా వాడుకుంటే హార్ట్ అటాక్ అనేది చాలా వరకు తగ్గించే వాళ్ళం అవుతాము. మన కుటుంబ సభ్యులను, మన లవ్డ్ వన్స్ని హార్ట్ అటాక్ నుంచి వెళ్ళి దూరంగా చేసే ప్రయత్నం ఈ ప్రోడక్ట్తోనే సాధ్యమవుతుంది. బియ్యం పొట్టు, వరి పొట్టు నుంచి తీసిన నేచురల్ ఆయిల్. దీనిలో ఒరిజినల్ అనేది ప్రత్యేకమైన ప్రోడక్ట్. ఇది హార్ట్కు వచ్చే సమస్యని చాలా వరకు దూరం చేస్తుంది. ఒరిజినల్ అనే ఒక ప్రత్యేకమైన పదార్థము హార్ట్కి ఏదైతే మన సిస్టమ్ నడవాలంటే బ్లడ్ పంపింగ్ సిస్టమ్ సరిగా ఉండాలంటే హార్ట్ అనేది చాలా ఆరోగ్యంగా ఉండాలి. సో అలాంటి హార్ట్కి
ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది హార్ట్. ఈ హార్ట్‌కి ఆ హార్ట్ తోడైతే మాత్రమే నీ బాడీ మొత్తము స్ట్రక్చరల్‌గా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. యాంటీ కొలెస్ట్రాల్ ఏజెంట్‌గా వర్క్ చేస్తుంది. అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తూ అండ్ విటమిన్ ఇ, విటమిన్ ఇ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఇ అనేది చాలా వరకు చాలా తక్కువ పదార్థాల్లో మనం సార్ చూస్తూ ఉంటాం. అండ్ తక్కువ సాచురేటెడ్ ఫ్యాట్‌ని కలిగి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. సో, వచ్చిన ఇ అనేది ఎక్కువగా మన బ్లడ్‌లో కలిసిపోయి మన స్కిన్ లేయర్‌లో ఉండిపోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎదగనివ్వదు. అంటే పెరగనివ్వదు. సో, హార్ట్ డిసీజ్ దీనివల్ల ఏం ప్రయోజనాలని చూస్తే డిసీజ్ ప్రమాదం నుంచి తగ్గిస్తుంది. రక్తపోటు నియంత్రణలో సహాయం చేస్తుంది. అంటే బ్లడ్ ప్రెషర్ ఎవరికైనా ఎక్కువగా ఉంటే దీన్ని మనకు బ్లడ్ ప్రెషర్ ఎందుకొస్తుంది? సో, మీకు ప్రెషర్ అనేది సాఫీగా ఉన్నప్పుడు మాత్రమే, నరాలు సాఫ్‌గా ఉన్నప్పుడు మాత్రమే బ్లడ్ ఫ్లో అనేది నార్మల్‌గా ఉంటుంది. సో, వాటిలో ఏమన్నా అడ్డంకులు ఉన్నప్పుడు మాత్రమే బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువవుతుంది. సో, అడ్డంకులనేది రిమూవ్ చేసినందుకు మీరు వాడే బ్యాడ్ అంటే బయట దొరికే మార్కెట్ ఆయిల్ గాకుండా, మార్కెట్‌లో ఆయిల్ చూసినట్లయితే చాలా వరకి నేను గమనించిందేందంటే, అసలు ఏం ఆయిలో అది అర్థం గాదది. ఆ ఆయిల్ అనేది చాలా వరకి కొన్ని కొన్ని వృత్తిలో భాగంగా కొన్ని రైడ్స్ గాని, అవి గాని చేసినప్పుడు, సో, వాడు ఏం ఆయిల్ వాడుతాడో వానికే తెలీదు. వాడు మనకేం తీసుకొచ్చి పెడతాడో వానికి అర్థం కాదు. సో, దానివల్ల అంటే కొంచెము ఎక్కువగా హెవీ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండడం వల్ల మన బాడీ అనేది తీసుకోకపోవడం వల్ల అవనేది కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో ఉండే నరాలలో పేరుకుపోయి ఉండడం జరుగుతుంది. దానివల్ల ఆ బాడీ మనల్ని జీర్ణించుకోలేకుండడం వల్ల అక్కడనే ఉండి వెసల్స్‌లో ఇట్లా చిన్న పాకురు లెక్క ఏర్పడి కొద్ది రోజుల తర్వాత అది గడ్డలాగా ఉంది. క్యాన్సర్ నుంచెళ్ళి ప్రాణాంతకమైన విషయం జరుగుతుంది. సో, జస్ట్ ఒక చిన్న ఆయిల్ చేంజ్ చేసుకోవడం వల్ల ఈ పెద్ద సమస్య నుంచెళ్ళి మనము బయటపడే ఆహ్, సంతోషకర విషయం తెలుసుకోవచ్చు. లివర్ మరియు స్కిన్ ఆరోగ్యానికి మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి వృద్ధాప్యం అనేది లేట్‌గా వస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్ సార్ వెంకటేష్ సార్. ఆహ్, నేను చెప్పాలనుకున్న 5 ప్రొడక్ట్‌ల గురించి వివరించే ప్రయత్నం చేశాను సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. దేవేందర్ సార్ మంచి ప్రయత్నం చేశారు. మీరు కొన్ని అది స్క్రీన్ షేర్ చేసి ఆ ఫైల్ గురించి అది ప్రయత్నం చేస్తారు. కొన్ని అడ్డంకుల వల్ల అది అయినా గాని ప్రయత్నం చేసి మీరు కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మీ యొక్క వెస్టీజ్‌లో ఈ యొక్క వెస్టీజ్‌లో అత్యున్నత స్థాయిని పొందాలని కోరుకుంటూ లీడర్స్‌కి కొన్ని కాల్ తీసుకుందాం. ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం సార్. లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని వారు. ఏ పాయింట్ నచ్చింది? ఏం నచ్చింది అనేటువంటి దాని గురించి మాట్లాడదాం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. 9115 పోస్ట్ మీదేనా సార్? ఎవరిది? సార్ కొమ్మాల్ సారా సార్? మౌలానా సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. సార్. సార్ జూమ్‌లో ఉన్న ప్రతి మిలీనియన్స్ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. సార్ గుడ్ కొత్తపల్లి మార్నింగ్ సార్. దేవేందర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పాలనుకున్న ప్రతి ప్రొడక్ట్ సార్ కాకపోతే కొంత మధ్యలో ఆ సెల్ ప్రాబ్లం వల్ల, కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల అయింది. కానీ చెప్పాలనుకున్న మీ ప్రొడక్ట్‌లు నూనె, ఆ తర్వాత కొలాజిన్, రైస్ బ్రాన్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, తర్వాత గ్యానోడర్మా ఇలా కొన్ని చెప్పారు సార్. ఇవన్నీ ఎక్సలెంట్. వీటిని మనం వాడకుండా చెప్పలేం సార్. ఇవి మనం వాడితే దాన్ని రియాలిటీని మనం తీసుకుంటాం. ఆ రియాలిటీలో ఉన్న దమ్మును మనం వాళ్ళకు ఖచ్చితంగా చెప్తేనే వాళ్ళు తొలగిపోరు. ఐడి ఇయ్యండి మాకు సప్లిమెంట్ ఇయ్యండి అనే స్థాయికి వాళ్ళు ఎదుగుతారు. ఖచ్చితంగా నూనె గాని, ఫ్లాక్స్ ఆయిల్ గాని, టాక్సిక్లిన్ గాని, రెస్పోకేర్ గాని, గ్యానోడర్మా గాని, ఆమ్లా గాని, అలోవెరా గాని, క్రిల్ ఆయిల్ గాని, ఇంకా ఇలా ఉన్న మన ప్రోకార్డ్ గాని,
ఇలా కొన్ని ప్రొడక్ట్ ఇవి మామూలు ప్రొడక్ట్ కావు సార్. QNMG మన Q10 బాపది ఇవన్నీ కొలాజిన్, ఎలర్జీ 9 ఇవి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళం మనం వాడాలి సార్. ఇవి మనం వాడకుండా వాళ్ళకి చెప్పలేము. వీటిలో దమ్మును మనం తీసుకున్నప్పుడే మనం వారికి దమ్ముగా ఒక ఎనర్జీ లెవెల్‌లో మనం వాళ్ళకు మనం మనం ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇయ్యగలుగుతామనే నమ్మకం నాకు కుదిరింది సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క మిలీనియన్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు మౌలానా. మాది ములుగు. నేను బ్రాంజ్ లెవెల్‌లో ఉన్నా. సిల్వర్‌కు ప్రయత్నం చేస్తున్నా. ఖచ్చితంగా ఈ నెల లేదా వచ్చే నెల నుంచెల్లి నేను సిల్వర్ అయితాననే నమ్మకం నాకు కుదిరింది. ఓకే సార్. వెంకటేశ్వర సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు స్పెషల్‌గా థాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గివ్ ఎ థాంక్ వండర్‌ఫుల్ యూ సార్. థాంక్ యూ. సార్ 1915 అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఏ పాయింట్ నచ్చిందో చెప్పండి. సదా మలయ్ సార్ మీరు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే సార్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. చెల్పూరి వెంకటేశ్వర గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కొత్తపల్లి దేవేందర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు చెప్పిన ఆల్రెడీ ఆమ్లా, రైస్ బ్రాండ్ ఆయిల్, సో CMD డ్రాప్స్ గురించి చాలా వివరంగా కొత్త వాళ్ళకు మంచి అర్థమయ్యే పొజిషన్‌లో చెప్పారు సార్. మరి మీరు ఇంకా మున్ముందు ఎన్నో మాకు సెషన్స్ ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ సార్. మీరు పెట్టుకునే ఏదైతే డ్రీమ్ ఉందో అది అతి తొందరలో ఫుల్‌ఫిల్ కావాలని ఆ భగవంతుని కోరుచున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు అతి తొందరలో VMCM కావాలని ఆ భగవంతుని కోరుచున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సార్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్‌ఫిల్ కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. తన్వీర్ మహమ్మద్ మీరు అన్‌మ్యూట్ చేసుకోండి సార్. రాజ్ కుమార్ సార్ అన్‌మ్యూట్ చేసుకోండి. కె. రాజ్ కుమార్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ వెంకటేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ దేవేందర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ న్యూ బ్రాంచ్ రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా బాగా క్లుప్తంగా మంచిగా వివరించారు సార్. ఈ ప్రోడక్ట్ మీరు చెప్పినవన్నీ ఇప్పుడు మేము ప్రతి ఒక్కరం వాడుతున్నాం సార్. వాటి రిజల్ట్స్ కూడా చాలా బాగుంది సార్. ఇప్పుడు ఏదైతే మీరు రైస్ బ్రాన్ ఆయిల్ గురించి చెప్పారు కదా సార్, అది చాలా జెన్యున్గా చెప్పారు సార్. అది మెయిన్స్ ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఎగ్జామ్ రాయబోయినప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ రాయబోయినప్పుడు బయట నేను ఒకటి ఐటమ్ తీసుకొని తినడం జరిగింది సార్. అది మీరు చేసిన రైడ్స్లో భాగంగా నేను సుధా ఫేస్ చేసిన సార్ ఆ ప్రాబ్లం. కాబట్టి ఎప్పుడైనా కానీ ఇప్పుడు మన ఆయిల్ తీసుకున్నప్పుడు వేరే ఆయిల్ చేంజ్ అయినప్పుడు మన బాడీ అనేది సింటమ్స్ చూపిస్తుంది సార్. అది నేను గ్రహించిన సార్. అందుకే ఇప్పుడు ఈ ఆయిల్ వాడినప్పుడు మళ్ళీ వేరే ఆయిల్కు ఎప్పుడు కన్వర్ట్ కావద్దని డిసైడ్ అయినా సార్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క గోల్ డ్రీమ్స్ అనేది తొందరలో ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రీమ్స్ కూడా తొందరగా ఫుల్ఫిల్ కావాలని, నెక్స్ట్ లెవెల్ మీరు సిల్వర్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రాజ్ కుమార్ సార్ మీ డ్రీమ్స్ తొందరగా ఫుల్‌ఫిల్ కావాలని కోరుకుంటున్నాను సార్. తన్వీర్ మహమ్మద్ మాట్లాడండి సార్. వెంకటేష్ సార్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్. గుడ్ మార్నింగ్ దేవేందర్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సెషన్ సార్. ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అన్నిటికీ మించి మిమ్మల్ని వెరీ వెరీ హ్యాట్స్ ఆఫ్ చేసేది ఏంటిదంటే, ఒక పోలీసు డ్యూటీలో ఉండి ఒక టైంకు అక్కడ అటెండ్ అవుతూ అయినప్పటికీ కూడా వెస్టిజ్‌ని విడనాడకుండా మీరు ఇది చేస్తున్నారు చూడండి. ఇది చాలా చాలా బాగా అనిపిస్తుంది సార్. ఎప్పుడు గాని ఎంత డ్యూటీలో ఉన్నప్పటికీ కూడా ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీద మాకున్న అపారమైన నమ్మకం సార్. ఈ నమ్మకాన్ని మీకు డౌన్‌లో వచ్చిన వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కంటిన్యూషన్‌గా మాకెట్లయితే ఉన్నారో మిమ్మల్ని నమ్మొచ్చినోళ్ళకి కూడా మీరు ఆ విధంగా ఉపయోగపడితే చాలా చాలా రాక్ చేయవచ్చు. వెస్టీజ్ అందరికీ ఒకే సమానమైన అవకాశం ఉంది. నేను ఒక మీటింగ్‌కెళ్తే మేము ఆ మీటింగ్ హాల్ లోపలికి పోవడానికే మాకు ఇబ్బంది అయింది. అంతమంది వచ్చిళ్ళు. అయితే
వాళ్ళందరూ దగ్గర వాళ్ళు కాదు. టీమ్ వర్క్ వేరే వేరే టీంలలో బాగా జరుగుతున్నది. నిన్న మద్దిరాల, సూర్యాపేట, భువనగిరి ఎక్కడెక్కడి నుండో వచ్చిల్లు. వరంగల్లోళ్ళు ఒక నలుగురు, ఐదుగురు ఉన్నారు. మిగతా మొత్తం చుట్టుపక్కల ఏరియాలో వచ్చిల్లు. అంటే మనం కూడా ఆ విధంగా టీమ్ వర్క్ ఎక్కడైనా మీరు హైదరాబాద్‌లో లేకపోతే మన చుట్టుపక్కల ఏరియాలలో మనం ఎక్కడైనా పెట్టినప్పుడు మన టీమ్ ఎక్కువ మొత్తంలో మనం చూపించుకుంటే మనకు మనతోని వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుందనేది నేను కోరుకుంటున్నా. ఇప్పటి వరకు 93 మంది మనకి కమిట్మెంట్ ఇచ్చిల్లు. డబ్బులు కూడా ఇచ్చిల్లు. మరి మీ టీమ్ నుండి ఇంకెవరెవరు వస్తారో వాటిని కూడా ఇంకా ఎక్కువ మందిని తీసుకురండి సార్. థ్యాంక్ యూ. మంచి రాక్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా అచీవ్‌మెంట్ కావాలి. ఎవ్రీ మంత్ మీరు మినిమమ్ 1 లాక్ అక్కడ సాధించినట్టు ఇక్కడ కూడా తీసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. Thank you థ్యాంక్ so యూ much, సార్. sir. వండర్‌ఫుల్ ఫీడ్‌బ్యాక్. సార్ ఇంకెవరు? రాజురెడ్డి సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దేవేందర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. న్యూ అచీవ్మెంట్ ఆఫ్ బ్రాంచ్ డైరెక్టర్. కంగ్రాట్స్ టు యూ సార్. ఎనీహౌ ఉన్నత థ్యాంక్ యూ సార్. స్థానాలు అధిరోహించుకుంటూ ఉన్నతంగా ఉండాలని ఆశిస్తూ ఆ భగవంతుని ఆశీర్వాదంతో ప్రజెంట్ ఉన్న ఒక అమౌంట్ కన్నా ఇందులో పర్ మంత్ 2 lakhs గా ఎదిగి అందరికీ నిరూపణగా ఉండగలుగుతావు. నిజంగా 50 మెంబర్స్ క్రాస్ అయిందంటే నీ మీద ఒక అపారమైన నమ్మిక మాకు కూడా. ఎందుకంటే ఆ ఈ వ్యక్తి మంచిగా చెప్పగలుగుతాడు, ఇతని ద్వారా మనం కొంత బెనిఫిట్ పొందగలుగుతాము అనే ఆలోచనతోని జూమ్లో 50% క్రాస్ అయినందుకు కంగ్రాట్స్ టు యూ. 100% విన్ అవుతూ మీరు చెప్పిన రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ సిఎండి ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఆఫ్ హ్యూమన్ బాడీ. అది చాలా అద్భుతమైన ప్రోడక్ట్. క్యాన్సర్ కణాలను చంపుతూ ఇమ్యూనిటీ పవర్ పెంచుతూ మంచి స్టాండర్డ్ ఉండేందుకు ఉపయోగపడే ఎన్నో రకాల 84 రకాల పోషకాల యొక్క ఆ సిఎండి డ్రాప్స్ మరియు ఆయిల్ ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నదంటే మనం తినే భోజన పదార్థం లోపల ఈ ఆయిల్ పోయి నరాల లోపల చిన్న కంతుల్లాగా తయారై అది క్యాన్సర్కు మూలమవుతుంది అనేది కొత్త పాయింట్ నేర్చుకున్నాం సార్. ఎనీహౌ అందరికీ ఈ యొక్క ఉత్పత్తులనిచ్చి మనం 100% సక్సెస్ అవుతూ మీరు కూడా అత్యున్నత స్థానానికి పోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా సార్. 100% మీరు అనుకున్న గోలు తప్పకుండా నెరవేరుతారు. దానికి మేము ఎన్నోసార్లు వద్దామని ప్రయత్నం చేసినాం. కొన్ని అడ్డంకుల వల్ల మీ యొక్క సారు ఎనీహౌ మనం ఈ కాంచి కలిసి నడిచి జీవితాన్ని అత్యున్న స్థానానికి తీసుకుపోదాం సార్. మనమంటూ నిరూపించుకున్నప్పుడే భూమిపైన మనం పుట్టినందుకు ఒక ఫలితం ఉంటది. ఆ ఫలితాన్ని ప్రజలకు చూపించాలి. నీతో ఎంతో మంది వెంట నడవాలని ఆశిస్తున్నా సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీకు అండ్ వెంకటేష్ సార్ అండ్ ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రాజురెడ్డి సార్. ఒక కాల్ తీసుకొని మన కొమ్మల్ సార్కి ఇద్దాం. రమేష్ సార్ బుల్లెట్ గ్రూప్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లీడర్. సార్. రమేష్ సార్. గుడ్ మార్నింగ్ దేవేందర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మాత్రం సెషన్ చాలా బాగా చెప్పింది సార్ మీరు. సో ఏంటంటే నా యొక్క ఉద్దేశం ఏంటంటే సార్ వారంలో ఒక రోజైనా ప్రోడక్ట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది సార్. ఎవరైనా ఒకరు, లేదంటే ప్రతిరోజు లాస్ట్లో ఒక 2 ప్రోడక్ట్ గురించి అయినా కానీ మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది సార్. సో సెషన్ చెప్పడం ఎంత ముఖ్యం, ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా అంతే ముఖ్యం సార్. కొత్త వాళ్ళు ఇంటే కూడా దీన్ని తొందరగా ఇన్స్పైర్ అవుతారు ప్రోడక్ట్ నాలెడ్జ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే. సో అదేవిధంగా దేవేందర్ సార్ మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. సార్ మరి ఇక లాస్ట్గా మన మెంటర్ సార్ గ్రేట్ లీడర్ కొమ్మల్ సార్ని ఇన్వైట్ చేస్తున్నాం. కొమ్మల్ సార్ మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గారు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ దేవేందర్ సార్ కొత్తపల్లి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నడిచిపోతున్నారు సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. మనకి చూడడానికి ఈరోజు అందరూ ఎక్కువ అంటే 50 క్రాస్ అవ్వడంలో అంటే యాక్చువల్గా పోలీస్ పవర్ అన్నట్టు అది. అందులో మీ యాక్టివ్నెస్ చాలా బాగుంటుంది, చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్కి థ్యాంక్స్ చెప్పాలి మీకు అంత మంచి అందం ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయం కావడం చాలా నిజంగా మందులో మధ్యలో ఉండడం చాలా అదృష్టం సార్. మొదటగా మీరు బ్రాంచ్ డైరెక్టర్ స్థాయి సాధించడం అయితే గ్రేట్ సార్. కంగ్రాచులేషన్ సార్. అరుదైన ఒక అచీవ్మెంట్ అది. థ్యాంక్ యూ సార్. గ్రేట్ కమిట్మెంట్ సార్ మీది. ఎక్కడ చూసినా అంటే మీరు కనబడితే చాలు ఒక వైబ్రేషన్ ఇట్లా చూస్తూ ఉంటారు. ఆ పోలీస్ ఇలా ఉంటాడు అనేది కరెక్ట్గా వాటిగా మిమ్మల్ని చూస్తేనే గుర్తుపట్టచ్చు. చాలా బాగుంటారు. ఇంకా చెప్పాలంటే కురుక్షేత్రంలో యుద్ధంలో కృష్ణార్జున కలయిక ఎలాగైతే వాళ్ళు సక్సెస్ సాధించారో, చరిత్రను సృష్టించిందో, అలాగే ఇవాళ వెంకటేష్ అండ్ దేవేందర్ సార్ అలాంటి ఒక పాత్ర పోషిస్తారు. నిజమైన ఒక యుద్ధం చేస్తారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఈఎంసీఎం స్థాయికి వస్తారు అనే ఒక నమ్మకం అయితే 100% ఉంది. నెవర్ గివ్ అప్గా ఉండండి సార్. ఆదర్శంగా అందరినీ అలరించే విధంగా అందరిలో స్థైర్యం రావడానికి ఇలాంటి వారు రావాలి సార్, నిలవాలి. నిజంగా కూడా అంటే చాలామంది ఉద్యోగం నన్ను అక్కడే ఉండిపోతున్నారు, ఒక వ్యక్తిగానే ఉంటున్నారు. కానీ ఒక శక్తిగా ఇక్కడ వేల మందికి, లక్షల మందికి ఉపాధినిస్తూ ఆరోగ్యం పెంచాలని ఒక మీ ఆశయం చాలా బాగుంది. ఇవాళ మీరు ఏదైతే ప్రొడక్ట్ నాలెడ్జ్ని ఎందుకు తీసుకున్నారో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం కొత్త అవగాహన కల్పించాలని, అందులో నష్టపోతున్నట్టే అంటే చావుకు దగ్గరవుతున్నట్టే అనే విషయం కూడా అర్థమైంది. సో వెస్టీజ్ ప్రోడక్ట్ పవర్ మీకు అర్థమైంది కాబట్టి తప్పకుండా అన్నింటిని గురించి వాడితేనే ఆ స్పిరిట్ అనేది ఆ ధైర్యంతో మాట్లాడగలుగుతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడండి అని సంకేతం ఇచ్చినట్టుగా మీ సెషన్ కొనసాగింది. అందులో మీరు స్క్రీన్ షేర్ చేయడంలో కొంచెం మిస్టేక్ జరిగింది. అది చేస్తూ ఉంటేనే ప్రాక్టీస్ ఈజ్ పర్ఫెక్ట్ అంటారు. నెక్స్ట్ వారం లోపలనే మీరు డెఫినెట్గా మంచి సెషన్తో రావాలి. మీరు ఏది చెప్పినా వండర్గానే ఉంటుందని మేము భావిస్తున్నాం. మీ ప్రజెంటేషన్ అలా ఉంటుందనే నమ్మకం సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా అందరిలో అప్లై లోపల ఒక గురువులు మీరు, అంటే వారికి ఒక స్థైర్యం నింపే అట్లాంటి ఒక అంటే మళ్ళీ మీరు చాలా నేర్చుకుంటారు. మేము హైదరాబాద్ వచ్చినప్పుడు అసలు హరికృష్ణ సార్కే మీరు అంటే కొన్ని అంటే ఇంపార్టెన్స్ అంటే మన ఇండస్ట్రీ పట్ల, సిస్టమ్ పట్ల బాగా అవగాహన ఉంది. ఇవాళ మీ సెల్లులో 5,000 ఫోన్ కాల్స్ ఉంటాయి, వాటిని చూడలేరు. ఈజీగా ఇలా చేస్తే మీకు లిస్ట్ వస్తుంది అన్న విషయం వండర్ అనిపించింది. ఆ వెంటనే నేను లిస్ట్ తీసుకున్నా, కానీ దాన్ని ఫాలో అయితే అద్భుతాలు ఉంటాయి. కట్ట అట్లనే ఉంది సార్. దాన్ని ఓపెన్ చేసి దాన్ని చూసినప్పుడల్లా మీరే గుర్తొస్తారు. అంటే ఎన్నో విషయాలను మీరు తెలుసుకుంటూ ఉన్నారు. అవన్నీ టీంకి పంచిస్తారు అనే ఒక నమ్మకం సార్. తప్పకుండా మీరు ప్రతి దాంట్లో పాల్గొంటూ, ముఖ్యంగా మనకు ఏదైతే 14-15 అవార్డు ఫంక్షన్ అండ్ మైండ్ సెట్ ప్రోగ్రామ్కి మీరు వస్తున్నందుకు చాలా హ్యాపీనెస్గా ఉంది. కొంచెం ఎక్కువ మంది కూడా ప్రయత్నం చేయండి. ఇది లీడర్షిప్ బిజినెస్ కాబట్టి లీడర్స్ నిలబడాలంటే అలాంటి వేదికలు చాలా అవసరం. ఎందుకంటే మీకు సమయం తక్కువ ఉంటుంది. ఎస్, ఏరియాకు ఒక లీడర్ని మీరు గెలిచారంటే, నిలబెట్టారంటే ఖచ్చితంగా విఎంసీఎం అవుతారు. సో మీరు రాజు సార్ మాకు చాలా ధైర్యం అనిపిస్తుంది. అంటే పోలీసు వాళ్ళు ఉన్నారు ఇందులో, వాళ్ళని మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపించే ఒక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని పరిచయం చేసిన వెంకటేష్ సార్కి, మిమ్మల్ని పాలిస్తున్నటువంటి మన్న రాజిరెడ్డి అండ్ గౌస్యా సాదిక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో థ్యాంక్ యూ సార్. మీరు తొందరగా అంటే ఎల్ఓపి కొట్టాలి, 30,000 పైన తీసుకొని మరి మన యొక్క టీం పవర్ని టీహెచ్ఎస్ చూపిస్తారని ఆశిస్తూ ఒక గొప్ప లీడర్గా మీరు ఎదగాలని, విఎస్ఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇలాంటి సెషన్ మీరు వారానికి ఒక్కసారి మాత్రం తప్పకుండా జూమ్లో రండి సార్. కొంచెం కష్టం అనుకోకుండా అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటారు. తోని మనము మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు వీక్లీ 90,000 దాకా. మరి దానికోసం మనం ప్రోడక్ట్ రీసేల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మనకి స్పెషల్ ట్రిప్ పెట్టిళ్ళు, దాంట్లో అయితే సెల్ఫ్ 1000 పీవీలు ఉండాలి. మొత్తము 6 నెలల్లో 6,000 సెల్ఫ్ పీవీ, 4,000 టీంతో చేస్తే టూర్ ప్రోగ్రామ్ ఉంది. ఇదంతా జరగాలంటే మనం ప్రోడక్ట్ రీసేల్ చేయాలి. రీసేల్ చేయాలంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ రోజు ఒక ప్రోడక్ట్ గురించి నేర్చుకోండి, యూట్యూబ్లో విని. దాంతో జూమ్లో కూడా ప్రతిరోజు లాస్ట్లో అయినా వీక్లీ 2-3 డేస్ ప్రోడక్ట్ మీదనే జూమ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీ టీంని ఎక్కువ ప్రమోట్ చేసుకోండి. ఇప్పుడు ఈరోజు 42 మెంబర్స్ ఉన్నారు ఇప్పటి వరకు.
వీళ్ళు మనిషి ఒక్కరిని రేపు జాయిన్ చేసుకున్నా రోజు ఒక్కరికి జాయినింగ్ పెంచినా డబుల్ అవుతారు. మీ టీంకి మంచి సబ్జెక్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీ వంతు సపోర్ట్ వాళ్ళకి దొరుకుతుంది. ఖచ్చితంగా మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవాలి అందరూ. ఈ వీక్లో ఎందరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి బ్రోంజ్ ఒక 5 మ్యాచింగ్లు చేసేటట్టు మీరు ప్రయత్నం చేయండి. స్టార్స్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. అవసరమైతే మాతో మాట్లాడిపియండి. ఇంకా అవసరమైతే బ్రోంజులను కూర్చోబెట్టండి, మమ్మల్ని పిలిపియండి. మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. హరికృష్ణ సార్ కానీ, మన విజయ పూర్ణచందర్ సార్, నేను, కొమ్మాల్ సార్ ఎవరైనా మీకు అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా సపోర్ట్ ఏదైతే కావాలి తీసుకొని మీరు మ్యాచింగ్ ఇన్కమ్లో సక్సెస్ అవ్వాలి. దాంతోపాటు విజయవాడకి టికెట్స్ ఎన్నైతే బుక్ అయినాయో అందరూ వచ్చేటట్టు చూసుకోండి. మళ్ళీ మళ్ళీ వెళ్ళండి, వాళ్ళతో టీం వర్క్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడండి. ఖచ్చితంగా ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. అందరూ అక్కడికి వచ్చి సబ్జెక్ట్ తీసుకునేలాగా సపోర్ట్ చేయండి. అందరూ గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. మీ టీమ్స్ మంచి ఫ్యూచర్లో మంచి లెవెల్లో మీరు ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. విజయవాడ వెళ్తున్నాం, ఒక దైవ దర్శనం అవుతుంది. మైండ్ ఫ్రెష్ అవ్వడానికి మనం ఇంకా ముందుకు ఎలా పోవాలి, సబ్ కాన్షియస్ మైండ్కి ఏమి ఇవ్వాలి, గాడ్ బ్రెస్ ఎలా తీసుకోవాలి, మనం అనుకున్న విషయాలు ఎలా సాధించాలి, ఇవన్నీ మనకు అక్కడ కులంకుశంగా వివరించడం జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడ ఈ దైవ పోయొచ్చినామంటే మంచి జరుగుతుంది. చాలా మనం అనుకుంటాం గుడికి పోయినప్పుడు మొక్కు తీర్చుకొని వచ్చినాం, ఇక్కడ నుంచి మన మంచి జరుగుతుందని. అలా మనకు అక్కడికి పోయి వచ్చిన వాళ్ళందరికీ గాడ్ బ్లెస్ దొరుకుతుంది. ఖచ్చితంగా డిసెంబర్కి మీరు అన్న కళలు, మీ డ్రీమ్స్ నెరవేరుతాయి. మీ టీంకు మంచి సపోర్ట్ అవుతారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని రోజు వాళ్ళని ఫాలో అప్ చేస్తూ, రోజు వాళ్ళతో ఒకసారి మాట్లాడుతూ, వాళ్ళకి ఏం ప్రోడక్ట్ అవసరమో ప్రోడక్ట్ మీరు ఫస్ట్ రోజు ఒక వీడియో వినాలి, విని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇట్లా ప్రోడక్ట్ నాలెడ్జ్తో పాటు బిజినెస్ ప్లాన్ ఇవన్నీ మన బ్రోంజులకు వస్తున్నాయా లేదా చెక్ చేసుకుంటూ 5 పేర్లు చేయగలుగుతున్నారా, ఈ వీక్ ఒకటో రెండో మినిమం చేయగలిగితే వాళ్ళకు ఒక 2 వారాలలో అలవాటు అవుతుంది, వాళ్ళు చేసుకుంటారు. మరి ఇట్లా విన్ విన్ బిజినెస్ మనది గెలిపిద్దాం, చాలా మందికి సపోర్ట్ అవుతాం. ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వాలి. మనం ఒక ఇన్ఫర్మేషన్ ఒకరి నోటితో మనకు వచ్చింది అంటే మనం తీసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. మరి ఎన్నో విషయాలు విని ఎన్ని గైడెన్స్ తీసుకున్నా మనం చేయకపోతే సున్నా, ఇంకా ఉపయోగం ఉండదు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. దేవేందర్ సార్, చాలా చాలా మీ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. ఇంకా ప్రాస్పెక్ట్ లిస్ట్ ఎలా తయారు చేయాలి, ఎవరిని ఎలా మాట్లాడాలి, ఎవరికి ఏమి చెప్పాలి, చాలా చాలా నేర్చుకుంటున్నారు మీరు. ప్రతి పర్సన్కి అవన్నీ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది. అది నేర్చుకుంటున్నారా లేదా అనేది మీ సెల్ఫ్కు మీరు క్వశ్చన్ చేసుకోండి. గెలవడానికి ఇన్ని ఉన్నాయి మన దగ్గర, ఇవి అమలు చేసుకొని పాటిస్తే ఖచ్చితంగా గెలుపు మీదే అవుతుంది, మనదే అవుతుంది. అందరం కలిసికట్టుగా విదేశాలలో పర్యటించవచ్చు, ఫ్యామిలీని ఎంతో హ్యాపీగా ఉంచవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క వర్డ్ మనకన్నా చిన్ననా పెద్దనా ఎవరు చెప్తున్నారు అనేది కాదు, ఉపయోగించుకున్న వాళ్ళు విన్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లీడర్స్ ప్రతిరోజు మనం జైన్ అవ్వడమే కాదు, 10 మందికి మనం జైన్ చేపిస్తే మనకి ఈజీ అయిపోతుంది, లోడ్ తగ్గుతుంది. మీటింగ్లు కూడా అంతే, ఈ జూమ్ మీటింగ్లు కూడా అంతే. మీటింగ్లు అటెండ్ కానప్పుడు కనీసం జూమ్ మీటింగ్లు అయినా కానీ మనం వేరే వాళ్ళకి కనుక నాలెడ్జ్ షేర్ అయితే ఈజీ అయిపోతుంది. వాళ్ళు చెప్తే వాళ్ళు వింటారు, వాళ్ళు కూడా బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. రేపటి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని జైన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. విష్ యూ వెల్త్. సెషన్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. కుమార్ సార్ అని మాట్లాడతారా? క్లోజ్ చేయండి, టైం ఓవర్. 6కే క్లోజ్ చేద్దాం రెగ్యులర్గా. మళ్ళీ ఇమ్మీడియట్గా మనం